జల్ల వెంకటరావు గారి నాయకత్వం, జల్ల వెంకటరావు గారి నాయకత్వం, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పోటీ చేస్తున్నారు. ठीक है, ये साहब एमएलए साहब भद्राचल से ఈరోజు భద్రాచలం నుంచి భోగాల శ్రీనివాసరెడ్డి గారి ఇంటి నుంచి పెద్ద ఎత్తున బలరాం నాయక్ గారికి హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందో ఇప్పటికీ ఆ గ్యారంటీలను కూడా అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ముందుకెళ్తాం. భద్రాచల అభివృద్ధి కోసం ఎంపీ బలరాం నాయక్ గారిని గెలిపించుకున్నట్లయితే భద్రాచల సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికే కరకట్ట పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా 5 పంచాయతీలు, అదేవిధంగా భద్రాచల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసుకునేందుకు ఎంపీగా కూడా గెలిపిస్తే తప్పకుండా ఈ ప్రాంతాన్ని 10 ఏళ్ల విధ్వంసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనవాయితీగా వచ్చే రాములవారి తలంబరాలు కానీ అదేవిధంగా భద్రాచలానికి వచ్చే అభివృద్ధి నిధులు కానీ ఎటువంటి చేయకపోవటం ఈ 10 ఏళ్ల కాలంలో భద్రాచలం పూర్తిగా నష్టపోయిందని చెప్పి మనందరికీ తెలుసు. కాబట్టి ఏదైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి బలరాం నాయక్ గారిని గెలిపించినట్టయితే రేపు రాబోయే రోజుల్లో ప్రధానిగా మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అయి బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తప్పకుండా సాయశక్తిగా కృషి చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీగా ఘంటాపథంగా చెప్తా ఉన్నాం. భద్రాచలంలో గతంలో ఉన్నటువంటి ఎంపీలు కానివ్వండి, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఏ రోజు కూడా భద్రాచల అభివృద్ధి మీద ఈ రోజు వరకు ₹1 కూడా నిధులు కూడా కేటాయించలేదు. వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పొదిలి వీరయ్య గారు డబ్బులు ఎన్నో ఇస్తామని చెప్పి రమ్మని చెప్తే రాని కారణంగా భద్రాచలాన్ని నిర్వీర్యంగా వదిలేశారు. ఈ భద్రాచలాన్ని ఐలాండ్గా వదిలేశారు. కాబట్టి 5 గ్రామ పంచాయతీలని రేపు సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే కూడా హామీల్లో భాగంగా దాన్ని కూడా పెట్టడం జరిగింది. భద్రాచలాన్ని మిగిలిపోయి ఇక్కడ కనీసం చనిపోతే తగలబెడతానికి కానీ పూడ్చిపెడతానికి కానీ సరైనటువంటి ప్లేస్ లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా పక్క మండలాలకి పక్క నియోజకవర్గాలకు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి 5 మండలాలు భద్రాచల రామాలయ అభివృద్ధి, భద్రాచలంలో మిగిలిపోయినటువంటి రోడ్లు కానివ్వండి, మిగిలిపోయిన డ్రైనేజీలు కానివ్వండి, ఇంకా మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలంటే బలరాం నాయక్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి సెంట్రల్ మినిస్టర్గా తెచ్చుకుంటే కావాల్సిన నిధులు సెంట్రల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఆయన కార్యాచరణ మొత్తం కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నారు. వారు గతంలో కేంద్ర మంత్రి ఎంపీగా ఉన్నప్పుడు భద్రాచల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పిలిస్తే పలుకుతున్నట్టు ఎప్పుడు భద్రాచలంలో ఉండి భద్రాచలం ప్రజలకి ఎప్పుడు అండగా ఉండేవాళ్ళు. అలాగే మనకి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఒకటే కోరారు, రాహుల్ గాంధీ గారిని
ప్రధాని అవ్వాలని. అలాగే మనం ఆ తల్లికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మనం ఖచ్చితంగా మన ఎంపీ బలరాం నాయక్ గారికి ప్రజలందరూ ఆలోచించి ఓటేసి అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానిగా చూడాలని భద్రాచలం ప్రజలందరికీ కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి బలరాం నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. భద్రాచలం కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి జరిగిందంటే ఓన్లీ బలరాం నాయక్ గారి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నప్పుడే, ఎంపీగా ఉన్నప్పుడే జరిగింది. అది 2009-2014 ఆ మధ్యకాలంలోనే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం, ఎంపీగా ఇక్కడ ఉండడం, సెంట్రల్ మినిస్టర్గా ఉండడం, 2000 కోట్ల నిధులు తెచ్చి భద్రాచలం అభివృద్ధి చేశారు. చాలా చోట రోడ్లు కానీ, వాజేడు పేరు అవతల కూడా రోడ్లు కానీ, అక్కడ వాజేడు దగ్గర బ్రిడ్జ్ కానీ, భద్రాచలం రెండో బ్రిడ్జ్ కానీ అవన్నీ కూడా బలరాం నాయక్ గారి హయాంలోనే ప్రారంభమై ముగించాయి. అలాగే ఈ 2 సార్లు కూడా సీతారాం నాయక్ ఒకసారి, బీఆర్ఎస్ నుంచి కవిత ఒకసారి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా భద్రాచలం ముఖాన్ని చూసుకోలేదు. ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఒక ఉత్సవానికి కానీ, ఆపదలు ఉన్నప్పుడు కానీ, వరదలప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక పార్లమెంట్ అభ్యర్థి కూడా ఎప్పుడు భద్రాచలం ఒక రూపాయి నిధులు ఇచ్చింది కదా లేదు. కాబట్టి ప్రజలారా మీరు అందరూ ఆలోచించండి. భద్రాచలంలో పార్లమెంట్ అభ్యర్థిగా బలరాం నాయక్ గారికి అత్యధిక మెజార్టీ మనందరూ ఇచ్చినట్టయితే ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ కలిగిస్తుంది. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. అందులో భాగంగా ఇక్కడ ఎంపీగా గెలిచిన బలరాం నాయక్ గారు మంత్రిగా కావడం. కాబట్టి భద్రాచలం అభివృద్ధి కోసం మనందరం కూడా భద్రాచలం కాన్స్టిట్యూన్సీ అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఇప్పుడు పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చారో 5 హామీలు, వాటిలో భాగంగా బస్సు ఆల్రెడీ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది మహిళలకి. దాంతోపాటు విద్యుత్ 200 యూనిట్ల వరకు ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే గృహలక్ష్మి కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారో దాన్ని భద్రాచలంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. నిన్ననే మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు 2 లక్షల వరకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు సూర్యుడు ఇటు నుంచి అడ్డుపడిచినా, చంద్రుడిని అటు నుంచి ఇటు వచ్చినా నేను రుణమాఫీ చేస్తానని చెప్పేసి శపథం చేసి మరీ చెప్పారు. దీనికి ఇప్పటివరకు మీరు చేయలేదు, రేపు ఏం చేస్తారని చెప్పి టీఆర్ఎస్ పడవ పరిచయాలు చెబుతున్నారు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఆగస్టు 15 తారీఖు లోపు కనుక చేయలేకపోతే మొత్తం రాజీనామా చేస్తాం, మీ పార్టీని మొత్తం కూడా మాతో కలుపుతారా అని చెప్పేసి శపథం చేశారు. దీనికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాస్తవం కూడా ఏదో చెబుతారు కదా, తుపాకీ రాము టైపు కేసీఆర్ గారు పాపం లేవలేక వచ్చి టీఆర్ఎస్ పెట్టాడు. మరి ఆంధ్రాలో పరిస్థితి ఎవరు గెలిస్తే మీకు ఇష్టం అంటే ఎవరు గెలిస్తే ఏముంది పోయాడు. మరి మీ పార్టీ తరఫున ఎవరు నిలబెడుతున్నారంటే అసలు దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కర్ణాటక, మహారాష్ట్రలో కనీసం ఆ పార్టీ స్థితిగతులు వాళ్ళు ఇక్కడి నుంచి ఖర్చు తీసుకెళ్ళి డబ్బులు పంజాబ్లో జనాలకు పంచాడు. ఇలాంటి దుర్మార్గం చర్యలు చేసే పరిస్థితి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తూనే ఉన్నాం, చుక్క నీళ్ళు లేకపోగా దాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదే నెట్టే కార్యం చేస్తుండ్రు. మరి డిసెంబర్ వరకు వర్షాలు పడతాయి, డిసెంబర్ వరకు వాళ్ళే ఉన్నారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మరి ఈరోజు వర్షాలు పడడానికి పోవడం కారణం అంటే ఎండాకాలం వర్షాలు రేవంత్ రెడ్డి కురిపిస్తారా? మొత్తం జనాలకు తెలవదా, ఈ ప్రజలకు తెలవదా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి భద్రాచలంలో చూస్తున్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు రావడంతోనే గతంలో కోరిక బలరాం నాయక్ గారు ఏదైతే బ్రిడ్జిని సాంగ్ చేయించారో 15 సంవత్సరాలు దాన్ని పూర్తి చేయడం చేతగాని సౌట దత్తమ్మ బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అలా ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితేనే భద్రాచలంకి అభివృద్ధి చెందుతాను ఒక ఆకాంక్షతో ఏదైతే వచ్చానో దాని అదేవిధంగా ఈరోజు భద్రాచలం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన బాధ్యత మనకు ఉంది. అభివృద్ధి కావాలంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యే, శాసనసభ్యులు ఉండాలి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి ఉండాలి. అవసరమైతే ఈసారి కేంద్రంలో కూడా కూటమి, ఈరోజు ఇండియా కూటమి, మన రాహుల్ గాంధీ గారే ముఖ్యమంత్రి, అదే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మరి మంత్రివర్యులు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారి ఆశీస్సులతో ఏదైతే ఈరోజు బలరాం నాయక్ గారు అన్నకు టికెట్ వచ్చిన, అలానే అటువైపు సీతక్క ఆశీస్సులు, మన మంత్రివర్యులు సీతక్క గారి ఆశీస్సులతో ఈరోజు బలంగా మనం ఈ నియోజకవర్గం పార్లమెంట్లో నుంచి మంచి మెజార్టీ ఇచ్చి బలరాం నాయక్ నెగ్గించవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు అందరం కష్టపడి పనిచేసినట్టయితే రేపు ఆయనకు మనం పనిచేస్తాడని. ఈ ఆదివాసీ నియోజకవర్గాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వెనకబడి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం కష్టపడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీరందరూ భారీ ఎత్తున తరలి వచ్చి ఇంటింటి ప్రచారానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారు. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.